హలో అండి, నమస్తే. ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నాను కొత్త స్టైల్లో. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించడానికి వేసేసానండి. ముందుగా ఇందులో మిరియాలు అన్నమాట, మిరియాలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఈ టమాటాలు అండి, టమాటాలు వచ్చి ఒక 4 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు తీసుకొని బాయిల్ చేసిన 5 నిమిషాలు. బాయిల్ చేసిన తర్వాత పై తోలంతా తీసేసాను అనమాట. తీసేసి గుజ్జుగా చేసుకున్నాను. ఇది తొందరగా ఇదవుతుంది. ఇలా గుజ్జుగా చేసుకుంటే ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి. ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో వేసుకోవాలండి. కాల్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను ఉడకపెట్టినాను అనమాట, బాయిల్ చేశాను. కాల్చుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా టమాటో చట్నీ అది కూడా బాగానే ఉంటుందండి. స్మోకింగ్ ఫ్లేవర్తో ఉంటుంది. కాల్చుకుంటే మన స్మోకింగ్ ఫ్లేవర్తో ఉంటుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసాను ఉల్లిపాయలు. ఇప్పుడు పసుపు, కారం అండి, 2 స్పూన్లు. ఇది మంచి కారం కాబట్టి వచ్చింది చాలు. ధనియా పొడి కొద్దిగానండి, 1/2 స్పూన్ ఉన్నట్టు. ఇది పసుపు అన్నమాట. పసుపు అన్ని కూరలో, వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ అన్నిట్లోనూ వేయడం నేర్చుకోండి. అది ఒక అలవాటుగా పెట్టేసుకోండి. అన్నిట్లోనూ మంచిది అది. నాన్ వెజ్ కనే కాదు, వెజ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఏమైనా ఫంగస్ ఉంటే అన్నీ పోతాయండి పసుపు వేసుకోవడం వల్ల. అందులోని ఇది ఆర్గానిక్ పసుపు నేను టెర్రస్ గార్డెన్లో పండించింది అనమాట. ఇందులో ఉప్పు, కారం వేసేసాం కదా, వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలండి. వేగిపోవాలి. అది సగం కొత్తిమీర వేస్తాము ఇందులో వేసేసి మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాల్లో వేగిపోతుందండి. వేగిన తర్వాత నూనె అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు కలిపి ఒక 2 నిమిషాలు దించేయడమే అనమాట. అంతేనండి. ఇది ఇదిగోండి, టమాటా చట్నీ రెడీ. కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి, వేడి టమాటా చట్నీ రెడీ. ఇది బాగుంటుందండి, మిరియాల ఫ్లేవర్తో. థ్యాంక్ యూ.